మనుషుల్ని వాడుకుంటాడు. వాళ్ళ యొక్క నోరు కూడా విషమును చిమ్మే రీతిగా వాళ్ళు మాట్లాడతారు. మీ గుండె బద్దలైపోయేంత విధముగా మనుష్యులు మిమ్మల్ని మాట్లాడడం మీరు చూస్తారు. అయితే ఏం చేయాలి? పౌలు గారు ఏం చేశారండి? నన్ను పాము కుట్టేసింది, కాటేసింది అని చెప్పి ఆ పాము గురించి చింతించాడా? తన ప్రాణముల గురించి చింతించాడా? మీరు చూసినట్లయితే ఆయన ఆ యొక్క పాముని అలా విదిల్చేశాడంట ఆ యొక్క అగ్నిలో. మీరు కూడా ఒకవేళ ఈ రకమైన పోరాటాన్ని ఎదుర్కొంటూ ఉన్నట్లయితే అపవాది యొక్క తంత్రములకు మీరు బానిసవ్వకండి. వాడు చెప్పే ప్రతి ఒక్క ఆలోచన దాన్ని మీరు అసలు ఖాతరు చేయకండి. మీరు ఏం చేస్తారు తెలుసా? దేవుని సన్నిధికి వెళ్ళి, దేవా నా పరిస్థితి అయితే ఇలా ఉంది, ఇదిగో ఇలాంటి ఆలోచనలు నాకు వస్తూ ఉన్నాయి, నీకే విడిచిపెడుతున్నాను ఈ ఆలోచనలు అని చెప్పేసి